ఇక డీటెయిల్స్ చూస్తే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇలానే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవితాశయమని తప్పక సాధిస్తానని చెప్పారు చంద్రబాబు. నాకు వేరే కోరిక ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను బ్రతికేది ఈ పేదవాళ్ల కోసం, తెలుగు జాతి కోసం అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో నా కోరిక ఒకటే, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ, 5 సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. జే గన్ రెడ్డి పేరు పెడదామా? ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు, జే గన్ రెడ్డి, మోసపు రెడ్డి. అందరినీ మోసం చేసి అతనొక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా జీవితాశయం జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం. అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు. మాటల్లో కాదు, చేష్టల్లో చేసి చూపిస్తాను. అది జరుగుతుంది. ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ, పేదవాళ్ళకి ఇచ్చే హామీ, పేదరికం లేని సమాజాన్ని చూడడం నా జీవితాశయం. సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 9కి 33% రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి. మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, బటన్ బొక్కావు కూడా. బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు? బటన్ నొక్కి నువ్వు బొక్కిందెంత, దోచుకున్నదెంత, దొబ్బేసిందెంతో సమాధానం చెప్ప. సీఎం జగన్ పై